కరెంటు ఛార్జీ పెన్షన్ తగ్గించాలా లేదా? రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెన్షన్. కరెంటు వైరు పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టేది, కానీ ఈరోజు కరెంటు బిల్లు పట్టుకుంటేనే కరెంట్ షాక్ కొట్టే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ప్రజల ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆదాయం పెరగట్లేదు, ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు ఏం చేయాలో తెలుస్తున్నా. బాంబే కాలనీ ఈ బ్లాక్ 458 మా ఇల్లు. మాకు 2 పోర్షన్లు ఉన్నాయి. 2 పోర్షన్లో 2 బిల్లులు రావడం జరిగా ఉంది. ఈ 2 బిల్లులకు గాను 528 రూపాయలు అదనంగా మాకు ఈ ఛార్జీ వేశారు. ఇది ఒకటే కాదు, నేను ఒక గాంధీనగర్లో చిన్న షాపు నడుపుకుంటా ఉన్నా. ఆ షాపుకు వచ్చినటువంటి బిల్లు కనుక చూస్తే కనుక దానికి కూడా అదనంగా 350 రూపాయలు బిల్లు అదనంగా వచ్చింది. మొత్తం కనుక చూసుకుంటే కనుక 1000 రూపాయలు దరిదాపులు ఈ నెలలోనే మేము అదనంగా కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మా కరెంటు బిల్లు వచ్చేసి నెలకు వచ్చేసి బిల్లు ఉన్న కంటే కూడా 400 రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందండి, కింద పైన 2 పోర్షన్లు కలిపి. కాను సార్, మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము గెలిస్తే కరెంటు బిల్లులు ఏది పెంచనని మాట ఇచ్చారు సార్. అదేంటంటే ఇప్పుడు వచ్చిన ఫస్ట్ సంవత్సరం కూడా అవ్వలేదు. ప్రతి నెల బిల్లు వచ్చేసి నెలకి 400 రూపాయలు ఏ రకంగా కట్టాలి సార్? మేము డ్రైవర్ ఉద్యోగం చేసుకుంటూ బతకాలి, మేము కూలి పని చేసుకునే వాళ్ళం. నెలకి 400 రూపాయలు కట్టాలంటే ఎంతో కూలి పని చేసుకుని బతకడానికి చాలా కష్టంగా ఉంటుంది.